శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతిపురంను కూడా 301 అధ్యాయాలు పూర్తి చేసి 301 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 302వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ కిం తదక్షరమిత్యుక్తం యస్మాన్నావర్తతే పునః కించిదక్షరమిత్యుక్తం యస్మాద్ ఆవర్తతే పునః. తదా భీష్ముడిని అడుగుతున్నాడు, జీవుడు దేన్ని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలోకి మరలా రాకుండే ఆ తత్వం ఏమిటి చెప్పు. దేన్ని పొందిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చే తత్వం ఏమిటో చెప్పు. అక్షరక్షరయోర్వక్తిం పృచ్ఛామ్యరి నైషోదన ఉపలబ్ధం మహాబహో తత్వేన కురునందన. ఇప్పటిదాకా చాలా అదే విషయం చెప్పాడు ఆయన. అంటే మనలాగానే అర్థం కావట్లేదనమాట. సాంఖ్యయోగం చెప్పిందంతా దాని గురించే. ఎలా జీవుడు మళ్ళీ ఈ లోకానికి రాకుండా మోక్షాన్ని పొందుతాడో అది దాని గురించే సాంఖ్యయోగం అంతా చెప్పారు. మళ్ళీ అడుగుతున్నాడు అదే మాట. అక్షరక్షరయోర్భక్తిం స్వచ్ఛామ్యరి నిషూదన ఉపలబ్ధ మహాబహో తత్వేన కురునందన. క్షరం అక్షరం అనే రెండింటి స్వరూపాన్ని తెలుసుకోవడానికే ఈ ప్రశ్న నేను అడిగాను అని అంటున్నాడు. సంహిజ్ఞాన నిధిర్విప్రయి ఉచ్యసే వేదపారగయి. ఇంకా ప్రశ్న పూర్తి కాదా. ఋషిభిష్య మహాభాగయతిభిష్య మహాత్మది. 4 వేదాలని బాగా అధ్యయనం చేసిన బ్రాహ్మణులు, మహాత్ములైన మహర్షులు, మహితాత్ములైన యతులు నిన్ను జ్ఞాననిధి అని చెప్తూ ఉంటారు. శేషమల్పం దినానాంతే దక్షిణాయన భాస్కరే ఆవృతే భగవచ్చర్కే కంతాసి పరమాంగతిం. తాతయ్య, సూర్యుడు దక్షిణాయనంలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు. ఆయన ఉత్తరాయణంలో ప్రవేశించగానే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. త్వయి ప్రతిగతే శ్రేయ కుతః శ్రోష్యామహే వయం కురువంశ ప్రదీపస్త్వం జ్ఞానదీపేన దీప్యసే. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేము మేలు కలిగించే మంచి విషయాలు ఇంకా ఎవరి వల్ల కూడా వినలేము. నువ్వు కురువంశాన్ని ప్రదీప్తింపచేసే దీపాన్ని జ్ఞానదీపంతో వెలుగుతూ ఉన్నావు తాతయ్య. తదేతశ్రోతుమిచ్చామి త్వత్తః కురుకులోద్వహ న తృప్యామీహ రాజేంద్ర శృణ్వన్ అమృతమీదృశం. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా నీ వల్ల వినాలని కోరిక. ఇలాంటి అద్భుతమైన నువ్వు చెప్పే మాటలు ఎంత విన్నా కూడా తృప్తి కలగటం లేదు. భీష్మ ఉవాచ అత్ర తే వర్తయిష్యామి ఇతిహాసం పురాతనం వశిష్ఠస్య చ సంవాదాంకరాల జనకస్య చ. దీనికి కూడా ఒక ఇతిహాసమే నీకు చెప్తానయ్యా. పూర్వం వశిష్ఠ మహర్షికిని కరాళుడు అనే జనక వంశానికి చెందిన వాడికి ఆ రాజుకి జరిగిన
సంభాషణ నీకు చెప్తాను. వశిష్టం శ్రేష్టమాసీనం ఋషీణాం భాస్కర జ్యుతిం పప్రచ్ఛ జనకో రాజా జ్ఞానం వై జ్ఞానం నైశ్రేయసంపరం. ఒకానొకప్పుడు మహర్షుల సమూహంలో సూర్యుడిలా వెళ్ళిపోతున్న మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుని కరాళ జనకుడు అనే రాజు సమీపించి శ్రేయస్కరమైన జ్ఞాన విషయాన్ని గురించి ఇలా ప్రశ్నించాడు. పరమధ్యాత్మకుశలం అధ్యాత్మగతి నిశ్చయం మైత్రావరుణీమాసీనాం అభివాజ్య కృతాంజలి స్వక్షరం ప్రసృతం వాక్యం మధురం చాప్యమల్పణం పప్రచ్ఛర్షివరం రాజా కరాల జనక పురా. మిత్రావరుణుల యొక్క కుమారుడై ఆధ్యాత్మ జ్ఞానాన్ని అనుభవంతో పొందిన వశిష్ఠ మహర్షి ప్రశాంతంగా కూర్చొని ఉన్న సమయంలో వినయంతో నమస్కరించి కరాళ జనకుడనే రాజు మధురమైన మాటలతో ఇలా అన్నాడు. భగవన్ శ్రోతుమిచ్చామి పరబ్రహ్మ సనాతనం యస్మాన్న పునరావృత్తిం ఆప్నువంతి మనీషిణ. మహాత్మా, విద్వాంసులు మళ్ళీ సంసారంలో జనించకుండా ఉండే సనాతనమైన విషయాన్ని వినగోరుతున్నాను. క్షరమిచ్యుక్తం యత్రేదం క్షరతే జగత్యక్షరమితి ప్రోక్తం శివం క్షేమ్యమనామయం. ఈ జగత్తు లయమయ్యేదే, క్షరమయ్యేదే. క్షరమని వ్యవహారంలో పలుకుతాం మనం. దీని గురించి ఎలాంటి మార్పు లేక మంగళకరమైన శివస్వరూపమై అక్షరం అని వ్యవహృతమయ్యే అధిష్టాన జ్ఞానాన్ని గురించి వినకోరుతున్నాను. వశిష్ఠ ఉవాచ శ్రూయతాం పృథివీపాలాక్షరతీదం యథా జగతి అన్నక్షరతి పూర్వేణ యావత్కాలేన వ్యాప్యద. వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, ఈ జగత్తు క్షయం చెందే విషయాన్ని, ఏ కాలంలో నశించని అక్షరమైన తత్వాన్ని చెప్తాను నీకు. యుగం 12,000 కల్పం విద్ధి చతుర్యుగం దశకల్పశతావృత్తం మహస్తద్బ్రాహ్మణముచ్యతే. దేవతల 12,000 అంటే 12,000 సంవత్సరాలు. దేవతలకి 12,000 సంవత్సరాలు అయితే అది ఒక చతుర్యుగం. అంటే ఏంటి? దేవతలకి మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు లెక్క అన్నమాట. ఆ విధంగా దేవత 12,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం. దీన్నే కల్పం అంటారు, లేక మహాయుగం అంటారు. ఇలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.